నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమ. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడునైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలను చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను ఇస్తూ నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి చక్కటి దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటూ లక్ష్య సాధన కొరకై మనిషి కృషి చేస్తూనే ఉంటాడు. ఈ లక్ష్యం చిన్నప్పుడే తల్లిదండ్రుల ద్వారా, సమాజాన్ని బట్టి నేను డాక్టర్ నవ్వాలి, లేదా నేను కలెక్టర్ నవ్వాలి, నేను ఇంజనీర్ నవ్వాలి అని రకరకాల లక్ష్యాల వైపుకు మనుషులు వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా తరచుగా టీచర్స్ అడిగే ప్రశ్న, పెరిగి పెద్దయ్యాన తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే ఏదో ఒకటి చెప్పాలి అని ప్రారంభించబడింది. నెమ్మదిగా ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటాన్ని ప్రేరేపిస్తుంది. ఈ లక్ష్యాలు లేదా ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు లేదా విదేశాలలో స్థిరపడటాలు, ఇవన్నీ ఎందుకోసం అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జీవనం కొరకు. మనిషి బ్రతుకు కాలంలో శరీరాన్ని కలిగి ఉన్నాడు గనుక ఈ శరీరానికి చాలా అవసరాలు ఉన్నవి. ఈ శరీరానికి భోజనం కావాలి, ఈ శరీరానికి బట్టలు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. వివాహమైన తర్వాత మన పిల్లలకు కూడా ఇవన్నీ అవసరత గనుక ఒక లక్ష్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళి స్థిరపడగలిగితే మన జీవనం సాఫీగా సాగుతుంది అనే ఒక ఆలోచన. చదవని పిల్లలను కూడా చూస్తూ పెద్దయ్యాక నువ్వు ఎలా బ్రతుకుతావురా అని ఒక భయముతో కూడిన మాటలను వింటున్నప్పుడు, అమ్మో నా భవిష్యత్తు బాగుండాలి అంటే ఏదో ఒక ఉద్యోగాన్ని నేను సంపాదించాలి, ఏదో ఒక వ్యాపారంలో నేను స్థిరపడాలి, ఏదో ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మరింతగా బలపడుతుంది. తల్లిదండ్రులు కూడా వారు డాక్టర్ కాలేకపోయారు అని తమ పిల్లల్ని డాక్టర్ని చేసి వారి కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలకు పదే పదే, ఒరే మా నాన్న నన్ను చదివించలేదు, లేదంటే నేను డాక్టర్ని అయ్యేవాడిని, నేను నిన్ను చదివిస్తున్నాను, నువ్వు కావాలి కావాలి అన్నట్లుగా ప్రోత్సహించటం, ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. కానీ మనిషి జీవితానికి లక్ష్యం అనేది ముఖ్యమైనది అని ఒకవేళ మనం అనుకుంటే దానికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అని మనం అందరము గ్రహించాలి. ప్రేమల వారలారా, దానికంటే ముఖ్యమైనది ఏంటి? లేఖనాలలోనికి వెళ్ళగలిగితే దేవుడు తల్లిదండ్రులకు, పిల్లలకు, ఈనాటి సమాజానికి జ్ఞాపకం చేస్తున్న ఈరోజు మనిషి పెట్టుకున్న లక్ష్యము కంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అని లేఖనాలలోనికి మనం వెళ్ళి చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు గారు లేఖనాలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు తెలియచేస్తున్నది ఏంటి అంటే, మన పట్ల దేవునికున్న చిత్తాన్ని గ్రహించాలి అన్నాడు. ఒకవైపు మనం పెట్టుకున్న లక్ష్యం, మరొక వైపు దేవుని చిత్తము. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది ఒకసారి మీరు ఆలోచించండి.
నేను పెట్టుకున్న లక్ష్యము ముఖ్యమైనదా? దేవుడు ఈ భూమి మీదికి నన్ను పంపుతూ, ఈ శరీరాన్నిచ్చి, కాలాన్నిచ్చి, నన్ను కాపాడుతూ, తన ఇష్టం నెరవేర్చాలి అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నప్పుడు, అదే ఆయన చిత్తమైనప్పుడు, ఆయన చిత్తము గొప్పదా? ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, ఆయన చిత్తమే గొప్పది అని చెప్పక తప్పదు ప్రియమైనవారులారా. మన లక్ష్యాలు నెరవేరకపోయినా పర్వాలేదు. కానీ దేవుని చిత్తాన్ని మన పట్ల గ్రహించి, ఆ చిత్తాన్ని మనమందరము నెరవేర్చవలసిన వారము. మనం పుట్టిన తర్వాత మన లక్ష్యాన్ని మనం నిర్ణయించుకున్నాం. దేవుడు తన చిత్తాన్ని మనం పుట్టక మునిపే నిర్ణయించినట్లుగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలం ప్రియమైనవారులారా. దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చాను. గ్రంథపు చుట్టలో వ్రాయబడింది ముందు, దాని ప్రకారంగా ఈ భూమి మీదికి నేను వచ్చాను అంటున్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి. దేవుడు ముందుగా మన పట్ల తన చిత్తాన్ని గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదికి వచ్చాం. మన లక్ష్యం జీవనోపాధి కొరకైతే దేవుని చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలని లేఖనాలలో వ్రాయబడిన మాటను చూస్తారా? మరొక జీవితం కొరకు ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలి అంటే, మరో జీవితం కొరకు, మరో లోకము కొరకు, పరలోకంలో తండ్రితో కూడా ఆనందంగా ఉండటం కొరకు. ఇప్పుడు మనం నిర్ణయించుకున్న లక్ష్యాలు ఎందుకు? ఈ జీవనం కొరకు, ఈ లోకంలో సుఖంగా బ్రతకడం కొరకు, మన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వటం కొరకు, అంతే కదా. కానీ దేవుని చిత్తం ఈ లోకాన్ని దాటి పరలోకానికి నువ్వు వెళ్ళగలిగేటందుకు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుని చిత్తము ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కానీ చిన్ననాటి నుండే మనుష్యులు లక్ష్యాల వైపుకు వెళుతున్నారు, దేవుని చిత్తాన్ని గ్రహించటం లేదు. దేవుడు నన్నెందుకు పుట్టించాడు? నేను ఆయన కొరకు ఏం చెయ్యాలి? దేవుడు నన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడు? దేవుడు కొరకు నేనేం చెయ్యాలి అన్న ఆలోచన ఈరోజు యవన కాలంలో ఉన్న పిల్లలు ఏమైనా ఆలోచిస్తున్నారా? వృద్ధాప్యములోనికి వెళ్ళినా ఇప్పటి వరకు దేవుని చిత్తమేదో గ్రహించకుండా చావులోనికే వెళ్ళిపోతున్నవారు అనేకులు. జీవిత కాలంలో ఇంత సమయాన్ని దేవుడు 60, 70, 80 సంవత్సరాల కాలాన్నిచ్చినా దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయారు. చూసారా ఎంత విడ్డూరం ప్రియమైన వారులారా. జీవనం కొరకు పుస్తకాలు చదివి లక్ష్యం కొరకు ముందుకు వెళ్ళారు. దేవుడిచ్చిన ఒకే ఒక్క పుస్తకం 66 పుస్తకాల గ్రంథం. దీన్ని చదివి ధ్యానిస్తే దేవునికి నీ పట్ల ఉన్న చిత్తమేదో నువ్వు తెలుసుకునేవాడివి. కానీ లక్ష్యాల పేరుతో పుస్తకాల పురుగులుగా మారిపోయి జీవగ్రంథాన్ని పక్కకు పెట్టి కెరీర్ అని, దానికంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని మన పిల్లలకు నేర్పిస్తున్నాం. అంటే దేవుని చిత్తం అంటే మనకు అవగాహన లేదు, మన పిల్లలకు కూడా దాని అవసరత లేదు. దేవుని చిత్తం అనగానే ఏమనుకుంటాం తెలుసా? ఒరే నువ్వు బాగా సంపాదించి ఎంతో కొంత పరిచర్యకు నువ్వు ఇస్తావు కదా అంట. అంటే దేవునికి డబ్బిచ్చి సరిపెట్టుకుంటాం. కానీ ఇదిగో ఈ ఉద్యోగాలు చాలా ప్రాముఖ్యమైనవి అని. అందుకే ఈరోజు యువత పరిచర్య కొరకు ఎవరైనా ముందుకు వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నావా?
తల్లిదండ్రులు పరిచర్య కొరకు ప్రోత్సహిస్తున్నట్లుగా ఎక్కడైనా చూస్తున్నావా? అందరూ బీటెక్‌లు చేయాలి, అందరూ ఎంటెక్‌లు చేయాలి, ఉద్యోగాలలో స్థిరపడాలి, ఉన్నత స్థానాలలోనికి వెళ్ళాలి, విదేశాలకు తరలి వెళ్ళిపోవాలి. ఇదే కదా! మరి దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నారు? దయచేసి గమనించండి. దేవుని చిత్తం నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగేది. దేవుని చిత్తం నీకొక మరో జీవితాన్ని ఇవ్వగలిగే గొప్పది ప్రియమైన వారలారా. ఇంకా చెప్పమంటారా? మన లక్ష్యం నెరవేరకపోయినా పర్వాలేదు. దేవుని చిత్తం మాత్రం ఖచ్చితంగా మనం నెరవేర్చి తీరాలి. మన లక్ష్యం జీవనం కోసం అయితే దానిని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు అని దేవుడు దానిని చిన్నగా చూపెడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. దేవుడు వాటిని పోషిస్తున్నప్పుడు నా చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సిద్ధపడితే నేనెందుకు మిమ్మల్ని విడిచిపెడతాను అంటున్నాడు. అంటే ఈరోజు మన లక్ష్యం కంటే దేవుని చిత్తమే చాలా గొప్పది ప్రియమైన వారలారా. అది గ్రహించగలిగే స్థితిలో నీవు నేను ఉండాలి. లేఖనాలలోనికి వెళ్ళి భక్తుల జీవితాలలో దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. అయినను నీవు మందిరము కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. దేవుడు దావీదుతో సెలవిచ్చిన మాట. అప్పటికి సొలొమోను గారు పుట్టలేదు. నీ నడుము నుండి రాబోతున్నవాడు అంటే ఇంకా రాలేదు. కానీ దేవుని చిత్తమైతే గ్రంథపు చుట్టలో వ్రాయబడింది. సొలొమోను పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించాలి. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. ఈ మందిరాన్ని కట్టించకుండా మిగిలినవి ఎన్ని చేసిన ఉపయోగం ఏముంది? దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అది చేయకుండా మిగిలినవన్నీ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పిన పని చేయకుండా చెప్పని అనేక పనులు చేసుకొని వచ్చాడు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? ఒరేయ్, ముందు చెప్పింది చేయరా అంట. దేవుడు చెప్పినది అదే మన పట్ల ఆయనకున్న చిత్తమని మనం గ్రహించి దానిని నెరవేర్చడానికి మనం ముందుండాలి. సొలొమోను గారు తాను పుట్టిన తర్వాత తన తండ్రిని బట్టి దేవునికున్న తన పట్ల చిత్తాన్ని గ్రహించి ఒక మందిరాన్ని కట్టించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఆనందకరమైన విషయం కదా! నేను పుట్టిందే ఇందుకు అని ఆ చిత్తాన్ని సొలొమోను గారు నెరవేర్చాడు. తన జీవితంలో తన లక్ష్యం కూడా ఈ మందిరమే. అంటే దేవుని చిత్తాన్నే తన లక్ష్యముగా మార్చుకొని మందిర నిర్మాణము కొరకు అహర్నిశలు కష్టపడినట్లుగా లేఖనాలలో వ్రాయబడ్డాయి. ప్రేమల దేవుని పిల్లలారా, ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలను చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భములో నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుని చిత్తం ఇర్మియా గారి పట్ల ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలీలను దేవుని వైపు త్రిప్పాలి, తన మాటలు తెలియచేయాలన్నది దేవుని చిత్తం. ఇర్మియా అదే చేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకవేళ ఇది చెయ్యకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇర్మియా గారితో మాట్లాడుతూ, గర్భములో నిన్ను రూపించక మునిపే గ్రంథపు చుట్టలో నేను వ్రాసుకున్నాను. గర్భములో నుండి నువ్వు బయలు పడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను. ఇది నా చిత్తము అని దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రహించాడు. ఇశ్రాయేలీలకు ప్రవక్తగా స్థిరపడినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంటది. ప్రేమల వారలారా, ఇంకా లేఖనాలలో మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి
తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. పౌలు గారు కూడా ఆ చిత్తాన్ని గ్రహించాడు. అన్యజనులలో యేసుక్రీస్తును ప్రకటించటం నా పట్ల దేవునికున్న చిత్తము అని. అదే చేసినట్లుగా లేఖనాలలో కనపడుతున్నాయి. సువార్త దండయాత్రలను చేసి అనేకులైన అన్యజనులను ప్రభు వైపునకు త్రిప్పాడు పౌలు గారు. ఇంకా మీరు ఆలోచించండి, సంసోను గారికి దేవుని చిత్తం ఉంది. అదేంటి? ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడటానికి. ఎస్తేరు కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. అదేంటి? యూదుల సంరక్షణ, తన స్వజాతి సంరక్షణ. మీరు ఆలోచించండి, దావీదు గారి పట్ల దేవునికున్న చిత్తం ఏంటి? తన తరము వారికి సేవ చేయాలి. మందిరము కట్టాలి అన్నది కాదు, తన తరము వారికి సేవ చేయాలి, మందిరానికి అన్నీ సమకూర్చాలి. ఆ స్పష్టత దావీదు ఎరిగి, తండ్రి ఇదిగో నీ చిత్తమే నేను చేస్తానని మందిరాని కొరకు అన్నీ సిద్ధపరిచాడు. ప్రేమల వారలారా, ఇలా మీరు ఆలోచించగలిగితే పుడుతున్న ప్రతి వ్యక్తి పట్ల, పుట్టిన నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక స్పష్టమైన చిత్తం ఉంది. దాన్ని గ్రహించడానికి నీవు నేను ప్రయత్నం చేయాలి. లోకం మనలో పెట్టిన లక్ష్యాన్ని, మన తల్లిదండ్రులు మన మీద పెట్టిన లక్ష్యాన్ని, మనకు మనముగా ఊహించుకున్న లక్ష్యాన్ని వైపుకు పరుగులు పెడుతూ దేవుని చిత్తాన్ని ఎక్కడో వదిలేసి పరిగెడుతున్నాం. ఎక్కడికి వెళ్ళగలవు? చివరికి చనిపోయే ముందు జ్ఞాపకానికి వస్తుంది, నేను ఇన్ని చేశాను కదా, అసలు దేవుడు నన్నెందుకు ఈ భూమి మీదకి పంపించాడు అని. ఆ రోజు ఆయన చిత్తమును గ్రహించిన ప్రయోజనము లేనే లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి లేఖన సత్యాలను గుర్తించండి. ప్రేమన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన చిత్తము నెరవేర్చిన వాడే పరలోకానికి వెళతాడు అని స్పష్టంగా రాయబడింది. ఏదో రక్షణలోనికి వచ్చాము, బాప్తీసం తీసుకున్నాము, దేవాలయానికి వెళుతున్నామని మీ లక్ష్య సాధనలో పరుగులు పెడుతున్నారా? మరి దేవుని చిత్తాన్ని ఏం చేశారు? నీ పట్ల ఆయన చిత్తాన్ని ఒక్కసారి గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేయి, నీకు అర్థమవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే. ఆయన చిత్తము మరి ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే ఆయన చిత్తము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దయచేసి మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడియున్నాము. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏంటి తండ్రి చిత్తము? సిలువలో మరణించి మానవాళికి రక్షణను ప్రసాదించాలి, పాపములో నుండి మనల్ని విమోచించాలి, పాప ప్రక్షాళన, తన విలువైన రక్తాన్ని చిందించి మానవాళికి అనుగ్రహించాలి. గెత్సెమనే తోటలో కూడా తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేరునుగా కానీ సిలువ మీదికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చిత్తము సిలువలో మరణించటం అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా యేసుక్రీస్తు కేవలం వాక్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకు రక్షణ ఉండేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఆయన చిత్తము ఎంత మేలుకరమైందో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు చక్కగా వాక్యాన్ని ప్రకటించి సిలువలో మరణించి వెళ్ళిపోతే అసలు మన పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చిత్తము మానవాళికి మేలు కలిగించేలా ఉంటుంది. యేసుక్రీస్తు ఆ చిత్తాన్ని నెరవేర్చాడు గనుకనే ఈరోజు మానవాళికి రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఇప్పుడు నీ పట్ల ఉన్న దేవుని చిత్తము కూడా అది ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి ఆలోచించు. నువ్వేమనుకుంటున్నావంటే, ఆయన చిత్తము నేను నెరవేర్చకపోయినా ఏం కాదు. నేను కాసిన్ని డబ్బులిస్తాను. నేను నా లక్ష్యం కొరకు ముందుకు వెళతాను అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు నిర్ణయించిన ఆయన చిత్తం అనేది సమాజానికి మేలు కలిగించేది. అది గొప్పదై ఉంటుంది ప్రియమైన వారలారా. దానిని చిన్నదిగా ఆలోచిస్తూ దాని అవసరత లేదనుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకొని వెళుతున్నాం. ఇది న్యాయమా? దయచేసి మీరు ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకు దేవుని కొరకు నువ్వు పుట్టావు అని దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చేటట్లుగా మనం పెంచాలి. నిర్మలమైన వాక్యమను పాలు అన్నాడు. ఇవే ప్రేమన వారలారా. అమ్మా నేను ఎలా బ్రతకాలి? ఒరేయ్, దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు జీవనం అనేది చాలా చిన్నది అని చెప్పాలి. వాడి లక్ష్యాన్ని సాధించకపోయినా ప్రాబ్లం లేదు అని చెప్పాలి. దేవుని చిత్తం ముఖ్యమని చెప్పాలి. ఒకవేళ లక్ష్యమే ముఖ్యమని చెబితే దానిని సాధించకపోతే సిగ్గుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఈరోజు మన కళ్ళ ముందు లేరా? దేవుని కొరకు బ్రతకటం లేదని ఆత్మహత్య చేసుకున్నారా? కాదు. వారు అనుకున్న లక్ష్యం నెరవేరలేదని జీవితాన్నే ముగించుకున్నారు. అంటే నేను పుట్టిందే ఎందుకు, నేను బ్రతుకుతున్నదే ఎందుకు అని లక్ష్యాన్ని ఎంత ఉన్నతంగా వారి హృదయాలలో పెట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఒకవేళ దేవుని చిత్తాన్ని వారి హృదయంలో పెట్టుకుంటే ఈ లక్ష్యాలన్నీ చాలా చిన్నవి ప్రేమన వారలారా. ఫెయిల్ అయిపోతాం, పర్వాలేదు, మరలా పాస్ అవుతాం. అనుకున్నది నువ్వు సాధించలేకపోవచ్చు. ఏదో ఒకటి చేసి ఈ జీవనాన్ని అయితే నువ్వు కొనసాగిస్తున్నావు కదా. దాని కొరకు ఎందుకు చింత? మరికొద్ది మంది వారు అనుకున్నవి ఒకప్పుడు సాధించలేకపోయానని ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ దానిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే జీవనం కొరకు ఒకటి, ఇష్టం కొరకు మరొకటి. మరి దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నారు? నీకు ఆకారాన్నిచ్చింది ఆయన, ఆయుష్ను పోస్తుంది ఆయన, తల్లి గర్భంలో రూపించింది ఆయన, భూమి మీదికి కంటికి రెప్పలా తీసుకొని వచ్చి కాపాడుతున్నది కూడా ఆయన. మరి ఆయన కొరకు నువ్వేం చేయవా? ఆయన కొరకు నువ్వు ఆలోచన చేయవా? ఇంటికి వచ్చిన వారినే, ఏమండి ఎందుకు వచ్చారండి, ఏ పని మీద వచ్చారు, నాతో ఏమైనా పనుందా అని అడిగే సంస్కారం ఉన్నప్పుడు, ఇంత విశాలమైన విశ్వాన్ని కలిగించి ఈ భూమి మీదికి నిన్ను తీసుకొని వచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆయన అడుగుతున్నావా? తండ్రి ఇదిగో నీ చిత్తమేంటి నా పట్ల అని నువ్వు అడగగలుగుతున్నావా? అది గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ చిత్తాన్ని నెరవేర్చగలిగితేనే పరలోకం. పౌలు గారు అంటున్నాడు, సువార్త భారము నా మీద ఉన్నదని నేను గ్రహించాను. అలాగే యేసుక్రీస్తు తండ్రి నీ చిత్తాన్ని నా పట్ల నేను గ్రహించాను, ఇదిగో సిలువ మరణం వైపుకు నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు. సొలొమోను గారు, తండ్రి నీ చిత్తము నా పట్ల ఏమై ఉందో నేను గ్రహించాను, మందిరము నీ కొరకు కడతాను అని. అలాగే ప్రేమన దేవుని పిల్లలారా, మనము కూడా ప్రార్థనా జీవితంలో బలంగా ఉంటూ తండ్రి చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళగలగాలి. ఆ చిత్తము అనేక కార్యక్రమాల కొరకు, అనేక ఆత్మల సంపాదన కొరకు, సంఘ పరిచర్య కొరకు, సువార్తీకరణ కొరకు దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. అనేకమైన పనులున్నాయి ఈరోజు దేవుని పనులు. కాబట్టి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు మన జీవితంలో దేవుడు దీవెనకరముగా ఫలింపచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన ఈ మాటలను ఆయన నీ పిల్లల హృదయాలలోనికి నింపండి తండ్రి. ఆలోచించి వారి హృదయాలను నీ వైపు త్రిప్పుకొనగలిగే శక్తి కలిగిన మాటలుగా నాయన వారిని ప్రేరేపించండి తండ్రి. ఈ పరిచర్య కొరకు నాయన అనేకులకు వాక్యం పంచుట కొరకు నాయన తమ కష్టాన్నిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తూ నాయన ఈ సేవకు వెన్నుదన్నుగా నిలుస్తున్న నీ పిల్లలను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును దీవించండి. ఈ సేవ ఫలాన్ని నాయన
మీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుని వలలో చిక్కుకుని నాయన బయటికి రావాలి అన్న ఆశ కలిగిన ఆయన రాలేకపోతున్న నీ పిల్లలను నాయన విడుదల కలిగించండి తండ్రి. దుష్టుని ఆ వలను ఛేదించుకుని నాయన నీ వాక్యపు బలముతో నాయన నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాలను నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నా. ప్రతి యవనస్తుడు నాయన చిత్తాన్ని గ్రహించి నాయన దానికంటే ముఖ్యమైనది ఏదీ లేదని ముందుకు వెళ్ళగలిగే ఒక గొప్పనైన ఉజ్జీవాన్ని మీ పిల్లల హృదయాలలో నింపమని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన పనిచేస్తున్న సాంకేతిక వర్గాన్ని నాయన దీవించి నీ పిల్లలకు నాయన బలమైన నీ దీవెనలతో నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని పిల్లలైన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిరుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.